ప్రియమిత్రులారా, దేవుని పరిశుద్ధ నామమున మీకు శుభములు కలుగునగాక. ఈరోజు దేవుని దీవెనలు మీపై మెండుగా కుమ్మరింపబడునుగాక. బైబిల్ గ్రంథంలో 146వ కీర్తన 7వ వచనంలో యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అనే మాట ఉంది. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట. బంధింపబడిన వారిని ఆయన విడుదల చేసే దేవుడు. మన జీవితాల్లో ఒకవేళ చెరలలో బంధింపబడకపోయినప్పటికీ ఆయా అనుభవాల్లో బంధింపబడిన స్థితిగతులు ఉండి ఉండవచ్చు. పనికిరాని అలవాట్లు, పనికిరాని మానసిక వైఖరి, లేక పనికిరాని క్రియలు, పనికిరాని మాటలు, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా అలాంటి స్థితిలో బంధింపబడి ఉన్నట్లయితే, అలాంటి స్థితిలో విడుదల కావాలి అని నీవు కోరితే ఆయన నీకు తప్పక విడుదల దయచేసే దేవుడు. దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో ఆయా వ్యక్తుల జీవితాల్లోనూ ఆయా జనాంగముల జీవితాల్లో ఆయన బంధించబడిన స్థితిలో విడుదలనిచ్చిన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు చెరలో ఉన్న అనుభవంలో, బానిసలుగా ఉన్న అనుభవాన్ని కలిగి ఉన్నారు. అలాంటి స్థితిలో ఐగుప్తులో వారి బాధను తాళలేక ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవునికి మొర్రపెట్టిగా వారి మొర్రను నేను విన్నాను, వారిని విడిపించుటకును వారిని వాగ్దత్త దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చి తిని అని దేవుడు నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మాట్లాడాడు. ఈ దినాన్ని ఏ బంధించబడిన స్థితి నీ జీవితంలో ఉన్నా, దేవునికి వ్యతిరేకమైన అలవాటు కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన కార్యం కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన జీవిత స్థితి ఏదైనా, దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ఆ బంధించబడిన స్థితిలో నుండి దేవుడు నీకు తప్పక విడుదల దయచేస్తాడు, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అయితే నీవు మొర్రపెట్టుకుంటే, ఇశ్రాయేలీయులు మొర్రపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి విడుదల దయచేసినట్లుగా నీకు కూడా విడుదల దయచేసి నిన్ను ఆశీర్వాద స్థితికి ఆయన నడిపిస్తాడు. యోధా ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండగా దేవుడే వారిని కరుణించి అక్కడ అన్యదేశపు రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించి ఆ యూదులకు దేవుడు విడుదల కలుగు చేశాడు. ఇలాగూ దేవుడు మనం చెరలో ఉంటే, మనం బంధించబడి ఉంటే ఆయన విడుదల చేయుటకు ఇష్టపడే దేవుడు. నీవు కూడా ఈ దినాన్ని ఏ చెరలో ఉన్నా ఆ చెరలో నుంచి నిన్ను విడుదల చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యోసేపు చెరలోనికి నెట్టివేయబడ్డాడు. ఆ చెరలో ఉన్న స్థితిలో ఐగుప్తులో దేవుడు హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, తన కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా యోసేపు నిలవబడడం మనం గమనించగలం. ఆ తరువాత ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాడు. పాత నిబంధనలో ఇంకా మనష్షే జీవితం చూస్తే, మనష్షే బంధించబడ్డాడు, చెరలో ఉంచబడ్డాడు. దేవునికి వ్యతిరేకమైన స్థితిని బట్టి చెరలో ఉంచబడ్డాడు. మరలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనష్షేను చెర నుంచి విడుదల చేశాడు. ఇర్మియా చెరలో ఉంచబడ్డాడు. దేవుని కొరకు నిలవబడిన స్థితిలో, ఇర్మియా ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ దేవుని కొరకు నిలవబడిన స్థితిలో చెరలో ఉంచబడ్డాడు. దేవుడు ఇర్మియాకు విడుదల కలుగు చేశాడు. క్రొత్త నిబంధనలో కూడా పేతురు చెరలో ఉంచబడినప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ చెర నుండి పేతురుకు అద్భుతంగా విడుదల దయచేశాడు దేవుడు. పౌలు కూడా ఆ సమయాల్లో చెరలో ఉంచబడిన అనుభవంలో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. చెర నుండి, బంధింపబడిన స్థితి నుండి మనకు విడుదల దయచేసే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు లోకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో
చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన వచ్చినట్లుగా ఆ యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని ఎత్తి ఆయన చూపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియమిత్రమా, ఈరోజు ఏ చెర నీవు అనుభవిస్తున్నప్పటికీ, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ చెరలో ఉన్న అనుభవం, బంధింపబడిన అనుభవాన్ని నువ్వు పొందుకుంటున్నట్లయితే, ఒకవేళ నిరుద్యోగం అనే చెరలో ఉన్నవా, ఆర్థిక ఇబ్బందులు అనే చెరలో ఉన్నవా, లేక కుటుంబ సంబంధాలు కోరదగినవిగా లేవు అనే చెరలో ఉన్నవా, ఏ చెరలో ఉన్నప్పటికీ, లేకపోతే పాపం అనే చెరలో ఉన్నవా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే చెరలో ఉన్నవా, ఏ చెరలో ఉన్నప్పటికీ, ఏ బంధింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తప్పక విడుదలనిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయి. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టుకున్నప్పుడు ఆ మొర్రను ఆలకించి నేను దిగి వచ్చాను అన్నాడు దేవుడు. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని ఆయన నీ స్థితిలోనికి దిగి వస్తాడు, విడుదలనిస్తాడు. ఈరోజు అలాంటి విడుదల కావాలి అంటే దేవునికి మొర్రపెట్టు, ప్రార్థన చేయి, ఆయనకి నీ మొర్రను వినిపించు. ప్రభువా నాకు విడుదల కావాలి అని అడుగు. దేవుడు తప్పక విడుదల దయచేసి, విడుదలనివ్వడం మాత్రమే కాదు, విడుదలనిచ్చి వాగ్దత్త దేశంలోనికి దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకునే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి స్థితి నువ్వు పొందుకోగలిగేటట్లుగా దేవునికి ప్రార్థన చేయి, విడుదల పొందు, ఆ విడుదలను అనుభవించు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు కలుగు చేయునుగాక.